బేబీ నేను నీ సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయకు. మరి అదే నీతో వచ్చిన గొడవ చెప్పిన మాట వినాలి. నా మాట కాదనుకో, ఒక్కగంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నేను గదిలో కూర్చుని గంపడాస్తూ ఎదురు చూస్తుంటే ఇక్కడ కూర్చుని గాడితో సరసాలాడుతున్నారా? అది కాదు పద్మ, మరి నాకేం చెప్పొద్దు. మీరు దాంతోనే సంసారం చేసుకోండి, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏంటి మీరు స్వీట్ చేస్తున్నారా? వెరీ గుడ్. ఏది ఆడండి, నేను స్వీట్ చేస్తా. దేనికి? నేను తాత, మీరు తండ్రి కాబోతున్నా. నాకు పద్మకి ఇంకా శోభనే కాలేదు, నేను తండ్రి కావడం ఏంటి? ఆయమ్మ తల్లి అయితే నేను స్వీట్ చేయడం ఏంటండి? మరి మా బేబమ్మని నెల తప్పింది. అది నెల తప్పిందా? ఇందాక రేవుకి వచ్చి వాంతులు చేసుకోలే. హారన్ పగిలిపోద్ది. అది వాంతులు చేసుకుంటే నేను తండ్రిని కావడం నా మటను. అంటే మా బేబీ శీలాన్ని శంకిస్తున్నారు అన్నమాట. సి మిస్టర్ సుందరం, నువ్వు అన్న మాటకి మా బేబీ సూసైడ్ చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఎక్స్పెక్ట్ చేశా నువ్వు ఈ మాట అంటావని. అందుకే ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉంచాను. నా బేబీకి ఏదైనా అపకారం జరిగిందో మరుక్షణం నువ్వు ఉండేది. హలో, బీ కేర్ఫుల్. కేర్ఫుల్. సూసైడ్ కేసుకి కనీసం ఎడిల్ చేయాలి. ఆవేశపడి ఏమనకండి. రేపు వచ్చే ఉగాదికి మా బేబీ మీరు కలిసి మా ఇంటికి రండి, పాత బట్టలు పెట్టుకుంటా. సి బేబీ, కడుపులో బేబీ, హెల్త్ జాగ్రత్త. బాయ్. తాళం కప్పలు తెరిచి పెడతాం. అర్ధరాత్రి కడ ఈ తాళాలన్న మటన్ గడపడరా? మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు